రోహిణి తాకట్టు పెట్టిన తాళి గురించి ప్రభావతి ముందు బయటపెట్టి కామాక్షితో నిజం చెప్పించిన బాలు, షాక్లో మనోజ్. ఇంతకు ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా బాలు అయితే ప్రభావతిని గట్టిగానే క్వశ్చన్ చేశారు. లాయర్ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు కేసులు వెనక్కి తీసుకుంటున్నావా, అసలు నువ్వు ఏ విధంగా ఆలోచించావంటూ మీనా బాలు ఇద్దరు కూడా ప్రభావతిని గట్టిగా నిలదీయడంతో ఇక సత్యం అయితే ఏం మాట్లాడుతున్నారా అంటాడు. అవును నాన్న, అమ్మ లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని కేసు వెనక్కి తీసుకుంది అని చెప్పడంతో ఏంటి ప్రభావతి, వాళ్ళు చెప్తోంది నిజమా అంటే లాయర్ ఇచ్చాడు అందుకే నేను తీసుకున్నాను అని అంటుంది. లాయర్ ఇస్తే నువ్వు తీసుకోవడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి సత్యం గట్టిగానే నిలదీసేసరికి నేనేం కావాలని అడగలేదండి, 50,000 ఇస్తా అన్నాడు, నేను కుదరదన్నాను, అయితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, దానికి కూడా కుదరదంటే ఇక 2 లక్షల దగ్గర బేరం తెగ్గొట్టాడు. ఊరికే డబ్బులు వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి అని అంటుంది. అంటే డబ్బిస్తే ఎలాంటి నీచానికి అయినా దిగజారిపోతావా, హత్య చేయంటే హత్య చేసేస్తావా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పని అంటే మరి ఏమనాలి ప్రభావతి, నాకు అర్థం కావట్లేదు, నిన్ను అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఈ రకంగా ఎందుకు చేయాలనుకుంటున్నావు, అసలు కుటుంబం గురించి నువ్వు ఏం ఆలోచించావు. ఒక పక్క నుంచి కొడుకు కోడలు ఎంతో కష్టపడి ఆ డబ్బులు పోగేసి లాయర్కి ఇచ్చారు. 4.5 లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చారు వాళ్ళు, ఇంకా 1/2 లక్ష ఇంకా ఇవ్వాల్సింది ఉంది. మరి ఇంతలో నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి 2 లక్షలు నువ్వే తీసుకుంటే వాళ్ళు ఇంత శ్రమపడి వాడిని విడిపించడానికి పడ్డ కష్టానికి అర్థం ఏముంది. ఎవరో బయట వాళ్ళు తీసుకున్నారంటే వేరు, నీ ఇంట్లో కేసు నువ్వు వెనక్కి తీసుకోవడానికి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటావా అని చెప్పేసి అంటాడు. ఇక బాలు అయితే గట్టి పట్టు పడతాడు. నాన్న ఇదంతా నాకు అనవసరం, మనోజ్ గారు తీసిన నగల గురించి ఈ పోయిన 2 లక్షల గురించి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులే ఈ కథ అంతా ఏంటో బయటకు తీసుకొస్తారు. కాదు కూడదు అంటే అమ్మని ఆ 5 లక్షల రూపాయలు కట్టమనండి. అంటే 5 లక్షలు ఏంట్రా, 4.5 లక్ష కదా అంటాడు మనోజ్. రేయ్ నీకెందుకురా మాట్లాడుతున్నావు, ఇంకో 50,000 ఇవ్వాల్సింది ఉంది, నేను లాయర్కి ఇవ్వాలిగా. లాయర్ ఏమి ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మకే ఇచ్చాను కాబట్టి 6 లక్ష వదిలేయండి అయ్యా అనలేదు, కట్టండి అన్నాడు. కాబట్టి కట్టుకుంటున్న వాళ్ళ మేం కాబట్టి, నానా తిప్పలు పడుతున్న వాళ్ళ మేం కాబట్టి నోరు మూసుకొని నువ్వు ఆగు అని చెప్పని అంటే కరెక్టే నాన్న, నువ్వన్నది కూడా కరెక్టే. చూడు ప్రభా, వాడు చెప్పింది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఆ 5 లక్షల రూపాయలు పోగేసి వాళ్ళకి అప్పచెప్పు అని అనేసరికి ఇక వెంటనే ప్రభావతి నేనెక్కడి నుంచి తెచ్చివ్వగలనండి అంటే ఏమో తైతక్కలాడతావో లేకపోతే ఇంటింటికి వెళ్ళి పనులు చేసుకుంటావో, అది ఇది కాదంటే ఆ మనోజ్ గాళ్ళగా అడుక్కు తింటావో, నీ ఇష్టం అని చెప్పి సత్యం చెప్తాడు. దాంతో ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక సరేనని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి మనోజ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి మనోజ్ని డబ్బులు అడుగుతుంది. మనోజ్ అయితే అమ్మో నా దగ్గర ఎక్కడున్నాయమ్మా, 100-200 అంటే సర్దగలను కానీ అని అంటాడు. ఏంట్రా 100-200 సర్దేది అంటే మరి నేనెక్కడ తెచ్చివ్వగలను అనగానే ఆ డీలర్ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదరా అంటే అవన్నీ నేను కంపెనీ వాళ్ళకి కట్టాలి కదమ్మా, నేనెక్కడ తెచ్చివ్వను అని చెప్పని అంటాడు. ఇక ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకోసం ఎంతో చేశానురా, చివరికి నాకు ఇదా అని చెప్పని అంటూ అమ్మ రోహిణి నువ్వైనా మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేయమ్మా అనేసరికి ఆయనకి ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేయటం అంటే మీకు తెలియందేముంది అత్తయ్య, ఆయన పరిస్థితే కరెక్ట్గా లేదు కదా అని అంటూ ఉంటే ఏమోనమ్మా నాకు టెన్షన్గా ఉంది అని చెప్పని అంటుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను కానీ అని చెప్పేసి ఇక తర్వాత రోజు విద్య దగ్గరికి వెళ్తుంది. విద్యతో మాట్లాడుతుంది. విద్య అయితే చూడవే నేను ఒక మాట చెప్తాను విను, మీ అత్తయ్య గారికి ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు ఇచ్చేసి సైలెంట్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నావు అంటే మా అత్తయ్య గారికి కాదు, కామాక్షి పిన్నికి ఇచ్చి కామాక్షి పిన్ని ద్వారా నేను ఆ డబ్బులు వాళ్ళకి చేరేలా చేస్తాను అని చెప్పని అంటుంది. ఏదో ఒకటి చెయ్యి, కానీ మీ అత్త మాత్రం నిజం తెలుసుకుందంటే ఇక అంతే సంగతులు, జాగ్రత్త అని చెప్పని అంటుంది. నేను అదే భయపడుతున్నానే బాబు అని చెప్పని అంటుంది ఇక రోహిణి అయితే. ఇంకా అలా అన్న తర్వాత రోహిణి గబగబా వెళ్ళి తన తాళిబొట్టు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి కామాక్షికి ఇచ్చి కామాక్షితోటి మీరు నాకు పిన్ని లాంటి వారు, మిమ్మల్ని చూసే నాకు అమలా అనిపిస్తుంది, సో అలాంటి మీకు ఒక కష్టం వచ్చింది, అదేంటంటే
ఆ డబ్బులు మా అత్తయ్య గారు ఇప్పుడు పూర్తిగా దాన్ని ఏమంటాము, అటు మీరు తీశారు అనకుండా అటు మీనా తీసింది అనడం, అటు మీనా మీద నింద పడడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. అందుకోసమే నేను ఇప్పుడు ఈ ఆలోచన చేశాను. కాబట్టి దయచేసి ఈ డబ్బులు తీసుకొని మా అత్తయ్య గారికి ఇచ్చేసేయండి అంటే, నువ్వే ఇవ్వచ్చు కదా అంటే, వద్దు నేను ఇవ్వటం కంటే మీరే ఇవ్వటం మంచిది అని చెప్పేసేసి అంటే, అదేంటి నేను ఇవ్వడం అంటే, ఇప్పుడు మీరు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు దొరికినట్టు అవుతుంది, మీనా మీద పడ్డ నింద కూడా తొలగిపోతుంది. దాంతోపాటు ఇక అత్తయ్య ఇప్పుడు కేసులు గీసులు అనకుండా కామ్గా ఊరుకుంటుంది అనగానే, కేసు పెట్టి ఇంటి పరువు పోగొట్టుకోవటం కంటే కూడా ఇదే మేల్లెమ్మ, చాలా బాగా ఆలోచించావు, నీలాంటి కోడలే నాకు మరో జన్మంటూ ఉంటే రావాలి అంటుంది ఇక కామాక్షి. అన్న తర్వాత ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడే రాకండి, ఒక అరగంట ఆగి ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వండి అని చెప్తుంది. సరే అని చెప్పి కామాక్షి ఉంటుంది. ఇక రోహిణి వెళ్ళిపోయిన తర్వాత కామాక్షి అయితే నిదానంగా వీళ్ళింటికి బయలుదేరి వస్తుంది. ఈలోపు ఇక్కడేమో ప్రభావతి ఇంకా బాలు మీనా అందరి మధ్య చిన్న వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. అదే టైంలో అందరి ఇంటికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కామాక్షి ఆ డబ్బు తీసుకొచ్చి అందరి ముందే ప్రభావతి చేతికిస్తుంది. ఇచ్చేసరికి ప్రభావతి అయితే ఇదేంటి అని అంటే, నేను పెట్టింది మినపప్పు డబ్బాలో వదిన, కందిపప్పు డబ్బాలో వెతికి ఎవరో కాజేశారనుకుని కంగారు పడిపోయాను. డబ్బాలన్నీ తీసి వెతికాను, ఇదిగో మినపప్పు డబ్బాలో దొరికింది, ఇదిగో కావాలంటే చూడు, ఇందులో మినుములు కూడా ఉన్నాయి అని అంటుంది. దాంతో ఇక ప్రభావతి అనవసరంగా ఏదేదో వాగి ఏదేదో చేసి నేను అందరి దృష్టిలో రాక్షసుని అయిపోయాను కదా అని అంటూ ఉండేసరికి ఇక వెంటనే ప్రభావతి మాటలతోటి సైలెంట్ అయిపోతారు అందరూ. ఇంకా ఈలోపు ఆ డబ్బు తీసుకుని, పోన్లే డబ్బు దొరికింది కదా అంటే, అది దొరికినా సరే నాకు అనవసరం, ఆ డబ్బు నీకు లాయర్ ఇచ్చిందే కాబట్టి నాకు 5.5 లక్షలు ఇవ్వాల్సిందే, నువ్వు చేసిన పని వల్ల ఇదంతా అంటూ ఉంటే, ఇదిగోరా 2 లక్షలు ఆల్రెడీ ఇచ్చేశాను అనగానే, అబ్బో నా తాళిబొట్టు తాకట్టు పెట్టించిన డబ్బుల్ని అప్పనంగా వాళ్ళకి ఇచ్చేసావు అనమాట అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే, నేను చేయాల్సింది నేను చేశాను రోహిణి అని అంటే, పోన్లేండి ఆంటీ వదిలేయండి అని చెప్పేసేసి అంటుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి కామాక్షి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రోహిణితో కామాక్షి అన్న మాటలు బాలు వింటాడు. అసలు నేను చేయాల్సింది నేను చేశాను అని చెప్పేసేసి రోహిణికి ఎందుకు చెప్పింది కామాక్షి అత్త అని ఆలోచిస్తూ ఇక బాలు వెంటనే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అత్త రాజకీయాల్లో ఎప్పుడు చేరావు అని చెప్పని మొదలు పెడతాడు. నేను రాజకీయాల్లో చేరడం ఏంట్రా అంటుంది. అదే మరి రాజకీయాల్లో చేరకపోతే నీకెందుకు ఇలాంటివి వచ్చినాయి, ఇలాంటి బుద్ధులు వచ్చినాయి అని అంటాడు. ఏం బుద్ధులు వచ్చాయని మాట్లాడుతున్నావురా అనగానే, ఏం బుద్ధులు వచ్చాయని మాట్లాడుతున్నానా, నువ్వు మా అమ్మతో చేతులు కలిపి రోహిణితో చేతులు కలిపి పెద్ద రాజకీయవేత్తగా తయారైపోయావు అంటే, ఒరేయ్ ఏంటో విషయం సూటిగా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు నువ్వు అంటుంది అనగానే, అవును సూటిగానే చెప్తున్నాను కానీ విను, ఇంతకు నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు, ఈ డబ్బు నిజంగా నీకు మినపప్పు డబ్బాలోనే దొరికిందా, రోహిణి తెచ్చివ్వలేదా అని అంటే, అదేంట్రా రోహిణి ఎందుకు తెచ్చిస్తుంది, దానికే అవసరం నాకు తెచ్చివ్వడానికి అని అనగానే, అవునా మరి తనకి ఏ అవసరం లేనప్పుడు రోహిణి ఎందుకు నీకు, పర్వాలేదులే పిన్ని మొత్తానికైతే హెల్ప్ చేశారు కదా అంటూ ఇద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు, నిజం చెప్పు, ఎక్కడిది డబ్బు, రోహిణి ఎక్కడి నుంచి తెచ్చించింది, అసలు ఈ డబ్బు ఎలా పోయింది, ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారు అంటే, ఒరేయ్ నేను జరిగింది మొత్తం చెప్తాను విను అని చెప్పేసేసి అంటూ ఇక అసలు ప్రభావతికి లాయర్ డబ్బు ఇచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా చెప్తుంది. అందులో మీనా వచ్చింది ఇట్లా అయింది అని చెప్పేసరికి, మీనా కంటే ముందు ఎవ్వరూ ఇంటికి రాలేదా అత్త అంటాడు. మీనా కంటే ముందు ఎవరూ రాలేదా అంటే, ఈ ప్రశ్న అసలు నాకు నేనే వేసుకోలేదురా, నిజమే మీనా కంటే ముందు రోహిణి వచ్చిందిరా, రోహిణి వచ్చి ఆ రోజున నాకు చక్కగా మసాజ్ కూడా చేసింది అని అంటే, అవునా అప్పుడు నువ్వేం చేసావంటే, నేనేం చేశానురా, పుచ్చుకుని నోరు జారి దానికి నిజం చెప్పేశాను అంటుంది. ఏం నిజం అనగానే, అదే మీ అమ్మ తీసుకున్న లాయర్ దగ్గర తీసుకున్న 2 లక్షల గురించి చెప్పేశాను, ఇక ఆ విషయం బయటకు రానివ్వకు అని కూడా చెప్పాను. ఆ తర్వాత రోజున విద్యను తీసుకుని వచ్చింది అనగానే, ఆహా ముందు రోహిణి వచ్చింది తర్వాత విద్యతో వచ్చింది, ఇంతకు ఎప్పుడైనా రోహిణి విద్యను ఇప్పటి వరకు మీ ఇంటికి తీసుకొచ్చిందా అంటే,
తీసుకురాలేదురా అంటుంది. మరి ముందు రోజు ఒక్కతే వచ్చిన రోహిణి తర్వాత రోజు విద్యతో ఎందుకు వచ్చింది? అలా వచ్చిన రోహిణి ఏం చేసింది అంటే, ఏం చేసింది, ఇదిగో మీ అమ్మని డాన్స్ చేయమని పోటీ అని ఏదేదో చేసి మమ్మల్ని అందరినీ ఇదిగో ఇక్కడ గుమికూర్చింది అనగానే, ఆ టైంలో విద్య ఎక్కడుంది అంటాడు. విద్య ఆగరా గుర్తు తెచ్చుకుంటాను అంటూ, విద్య ఆ రోజు ఇక్కడే సోఫాలో కూర్చోవాలి కదా, లేదురా సోఫాలో కూడా అంటుంది. మరి ఎక్కడుంది అంటే, అవునరా ఎక్కడుందో మరి అని అంటూ ఉండేసరికి వంటగదిలోకి వెళ్ళి డబ్బులు తీసింది అని అంటాడు. అరే అలా ఎలా అంటావురా బాలు అనగానే, మీరందరూ కలిసి మీనా అనొచ్చా అంటే, ఒరే బాలు కళ్ళు పోతాయి, నేను ఏ రోజు మీనా అనలేదు అనను కూడా అని అంటుంది. మరి అలాంటప్పుడు ఆ డబ్బు ఎవరు తీసినట్టత్త అంటే, నాకు అది అర్థం కావట్లేదురా అంటుంది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఎందుకు వద్దంటున్నారు? ముందు రోహిణి కంగారు పడిపోతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అవునా, ఆ రోహిణి కంగారు పడుతుందా? అదేంట్రా, డబ్బు పోయింది నా ఇంట్లో, రోహిణి ఎందుకు కంగారు పడుతున్నట్టు అంటే నీ ఉద్దేశం ఏంటి అని చెప్పని అనగానే, ఏముంది సింపుల్, రోహిణియే ఆ డబ్బు తీసింది అని నాకు అనిపిస్తోంది అనగానే, నింతేనంటావా, నిజమేనంటావా అంటూ ఉంటుంది. అవును అంతే నిజమే కామాక్షి అని చెప్పగానే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి టైంలోనే కామాక్షికి ఒక ఆలోచన వస్తుంది. అవునరా బాలు, నువ్వు అంటుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ రోజు నేను వెనక్కి తిరిగి చూసేసరికి వంటగది నుంచి విద్య గబగబా బ్యాగ్ సర్దుకుంటూ బయటకు వచ్చింది. నేను లోపలికి వెళ్ళినప్పుడు కందిబద్దలు కింద పడున్నాయి. ఏంటా అనుకున్నాను, కానీ వాళ్ళు డబ్బు తీసుంటారని అస్సలు అనుకోలేదురా అంటే, మరి ఇంకే వివరం వచ్చింది కదా, పద ఇంటికి వెళదాం, అందరి ముందే ఈ విషయాలు బయట పెడదాం అని అంటూ ఉంటే, ఒరే కానీ అంటూ కామాక్షి అంటుంది. అసలు విషయానికి వస్తాను, నువ్వు 2 లక్షలు తీసుకొచ్చి గబగబా మా ఇంట్లో ఇచ్చావు కదా, ఇవిగో 2 లక్షలు మినపగుళ్ళ డబ్బాలో దొరికాయని చెప్పి, మరి ఆ మినపగుళ్ళ డబ్బాలోకి 2 లక్షలు ఎలా వచ్చాయి అని అంటే, అవి కూడా రోహిణియే తెచ్చిచ్చిందిరా అనగానే, రోహిణి తెచ్చిచ్చిందా, అదేంటి అంటే, తాళిబొట్టు తాకట్టు పెట్టి మరీ 2 లక్షలు తెచ్చిచ్చి కుటుంబాన్ని ఎలా అయినా సరే కలిపే ఉంచాలి, కుటుంబంలో గొడవలు రాకూడదు, మీనా మీద పడ్డటువంటి మచ్చ పోవాలి, నింద పోవాలి అంటూ ఏదేదో చెప్పింది. అలా చెప్పి చివరి అక్కడికి ఆ డబ్బు నా చేతిలో పెట్టి అవే మీ అమ్మకి ఇవ్వమంది అనగానే, అది దొరికిందా దొంగ, అర్థమైందా నీకు అని అంటే, అవునరా నాకు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైపోయింది అని చెప్పని అంటూ కామాక్షి అయితే ఇక వెంటనే, పదరా బాలు మీ ఇంటికి వెళదాం పద, రోహిణి సంగతి ఏంటో తేల్చేద్దాం అని చెప్పేసి ఆ ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రభావతి, ఏంటి కామాక్షి చెప్పా పెట్టకుండా ఉరుము మెరుపు లేని వర్షంలా వచ్చావు అని అంటే, ఉరుము మెరుపు ఎందుకులే వదినా, ఆటం బాంబులు లాంటి కోడలు ఉన్నారుగా నీకు అని అంటే, నా కోడళ్ళు ఏం చేశారు అంటే గిట్టే మీనాను అనుకో, నా 2 కోడళ్ళని అంటే ఊరుకోను అంటే, అవును అనాల్సిన వాళ్ళని అనకుండా మీనాను మాత్రం అంటాను, అమ్మాయి శృతి నిన్ను కాదులే, నీకు దీంట్లో అసలు ఎటువంటి సంబంధము లేదు, నువ్వు ముక్కుసూటి మనిషివి. ఇదిగో కొంతమంది ఉంటారు, ఎలా అంటే మాట్లాడుతూనే ఉంటారు, మన పక్షానే ఉంటారు, చివరాఖరికి వచ్చేసరికి మన వెనక పెద్ద గోతులు తవ్వి అందులో మనల్ని పడేస్తారు కూడా అంటూ కామాక్షి రోహిణిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలతోటి ప్రభావతి వెంటనే, ఇదిగో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు, రోహిణి వంక చూస్తావేంటి, రోహిణి కోటీశ్వరరాలు, 300 కోట్లు తన అకౌంట్లో మూలుగుతున్నాయి తెలుసా అనగానే, అవునా 30 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వను చూస్తాను అంటుంది కామాక్షి. ఏంటి కామాక్షి ఒక్కసారిగా అంత మాట అన్నావు అని అనేసరికి, లేకపోతే నువ్వు నమ్మితే నమ్ము అవన్నీ అంటూ ఉంటే, ఏమైంది ఇప్పుడు, నువ్వు డబ్బు దొరికిందని తెచ్చిచ్చేసావు కదా అంటే, డబ్బు దొరికిందని తెచ్చివ్వలేదు, ఆ డబ్బు తెచ్చిచ్చింది నీ పెద్ద కోడలే అనగానే షాక్ అయిపోతుంది. నా పెద్ద కోడలు తెచ్చివ్వడం ఏంటి, అర్థం కాలేదు నాకు అని చెప్పానంటే, రోహిణియే తాళిబొట్టు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పని అనగానే, అబద్ధం, తాళిబొట్టు తాకట్టు పెట్టడం ఏంటి, ఇది పచ్చి అబద్ధం అనగానే, అవునా మాతావతి, అది ఆవిడ గారు తాళిబొట్టు తాకట్టు పెట్టడం అబద్ధం అంటావా, నువ్వు నిజాయితీవతివి, ఆవిడ గారు ఒక నీతిమంతుడి కూతురువతి అంతే కదా అంటూ ఉంటే, ఏ బాలు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు అంటుంది రోహిణి. అదే అందుకే ఇదిగో ఈ రసీదు చూడు, ఈవిడ గారు తాకట్టు పెట్టిన తాళిబొట్టు తాలూకు రసీదు అని చెప్పని అనగానే షాక్ అయిపోతుంది రోహిణి. ఇది తాకట్టు పెట్టి ఈ డబ్బు తీసుకొచ్చి గబగబా కామాక్షత చేతుల్లో పెట్టి, నాకు కుటుంబం అంటే గౌరవం, అదంటే ఇది ఇదంటే అది అంటూ ఏదేదో మాట్లాడి మొత్తానికి ఆ డబ్బులు నీ దాకా చేర్చి పోలీస్ కంప్లైంట్కి వెళ్ళే పని లేకోకుండా చేసి చివరాఖరికి
అసలు దొంగని దొరకకుండా చేసింది అనగానే అసలు దొంగ ఎవరు అని చెప్పని అంటుంది ప్రభావతి. కామాక్షత్త నువ్వు చెప్తావా నేను చెప్పనా అంటే ఎందుకురా చల్లకొచ్చి ముంత దాచటం, నేనే చెప్తాను అని చెప్పేసేసి ఇంకెవరు రోహిణి ఫ్రెండ్ విద్య అంటుంది. రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గొంతులో వెలక్కాయ పడ్డంత పని అయిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పని అనుకుంటూ ఏం మాట్లాడుతున్నారు అని అంటే మరి నేనేం అబద్ధం చెప్పట్లేదమ్మా, నిజమే చెప్తున్నాను అని చెప్పని అంటూ ఇక బాలు అనేసరికి ఒరేయ్ పోయింది కామాక్షి అత్తింట్లో, మరి అప్పుడు ఆవిడ చెప్తుంది నువ్వెందుకు మాట్లాడుతున్నావు స్క్రిప్ట్ రాసిచ్చినట్టుగా అని అంటే ఎవరికి స్క్రిప్ట్ రాసివ్వలేదు, జరిగిందేంటో కామాక్షి అత్త చెప్తుంది విను అనేసి అంటే ఆ రోజు వచ్చి మనకి పాటల పోటీ అని డ్యాన్స్ పోటీ అని పెట్టారు కదా వదినా, ఆ రోజున ఈ విద్య వంటగదిలోంచి రావడం నేను చూశాను. ఏ మంచినీళ్ళు తాగడానికో వెళ్ళిందేమోలే అనుకున్నాను, కానీ నేను అంతగా గమనించలేదు. లోపలికి వెళ్ళి చూస్తున్నా అక్కడ కంది గింజలు పడున్నాయి. అంటే కందిపప్పు డబ్బా నుంచి డబ్బు వీళ్లే తీసుకెళ్ళినట్టు కదా. వీళ్ళు తీసుకెళ్ళకపోతే రోహిణి ఎందుకు నాకు డబ్బు తెచ్చిచ్చింది అనగానే రోహిణి తెచ్చివ్వడం ఏంటి, పప్పు డబ్బాలో పెట్టాను దొరికినాయి అని చెప్పావు కదా అంటే ఏం కాదు అలా అని చెప్పమని రోహిణి చెప్పింది. తాళిబొట్టు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను ఆంటీ, మిమ్మల్ని చూస్తే మా అమ్మలా ఉన్నారు, మా అత్తగారు బాధపడకూడదు అంటూ ఏదేదో చెప్పి ఆ డబ్బులు తెచ్చి నా చేతికిచ్చి తీసుకొచ్చి నీకేమంది ఇచ్చాను అంతే అని చెప్పని అంటే బాగుంది, చాలా బాగుంది. మొత్తానికైతే దొంగలంతా ఈ ఇంట్లోనే ఉన్నారనమాట అంటాడు బాలు. అయితే సత్యం వెంటనే ఏంటమ్మా రోహిణి అక్కడ కామాక్షి చెప్తోంది నిజమేనా అంటే అవును మామయ్య గారు నిజమే, ఎందుకంటే అత్తయ్య గారు బాధపడటం నాకు నచ్చలేదు, మీనా మీద తప్పును వేయటం నింద వేయటం నాకు నచ్చలేదు, అందుకోసమే ఇలా చేశాను అంటే అసలు ఇంతకీ ఆ ఇంట్లో డబ్బులు ఎవరు కొట్టేశారనేది పాయింట్ కదా అంటే ఇంకా అనుమానం ఏముంది, విద్య తీసుకెళ్ళిందని చెప్తోంటే అని చెప్పని అనగానే విద్య తీసుకెళ్ళిందనే మాట నిజమేనా అని చెప్పని హిట్ నుంచి రవి అంటాడు. ఇదంతా ఎందుకు, అసలు ఇంత డిస్కషన్ ఎందుకు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం అంతా బయటకు వస్తుంది కదా, ఈ కవరింగ్స్ అన్నీ ఉండవు కదా అంటుంది శృతి. అవును శృతి చెప్పినట్టు అదే పని చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు రవి. ఈలోపు రోహిణి ఎందుకు డబ్బు దొరికిన తర్వాత ఎందుకు పోలీస్ కంప్లైంట్ అంటున్నారు అనగానే రాత్రి నుంచి చూస్తున్నాను రోహిణి, పోలీస్ కంప్లైంట్ అన్నప్పుడల్లా ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పని అంటాడు. ఇక మనోజ్ అయితే అది అర్థమైందేరా, నీకే డౌట్ వచ్చిందంటే ఇక మాకెంత డౌట్ రావాలి, డబ్బు తీసింది తన ఫ్రెండు, తీయమని చెప్పింది ఈవిడ గారు, అందుకే ఎక్కడ ఆ విషయాలు బయటపడతాయోనని చెప్పి చాలా తెలివిగా ఇలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అసలు విషయం ఏంటంటే సింపుల్, ఈవిడ గారైతే ఒకటే ఒక విషయంలో క్లియర్గా ఉంది, డబ్బు కావాలన్నప్పుడల్లా తీసుకొస్తుంది, అది ఎవరో ఒకరి ఇంట్లో దొంగతనం అన్నా చేస్తోంది లేదా నేను ఉన్నాయి తాకట్టు పెట్టడము అప్పు చేయడమో చేస్తోంది, కానీ ఈవిడ మలేషియా నుంచి అయితే రూపాయి తీసుకురావట్లా, అసలు ఈవిడికి మలేషియాలో ఎవరన్నా ఉన్నారో లేదో కూడా మనకు తెలీదు అని అంటాడు బాలు. ఇక ఒక్కసారిగా అందరూ కూడా నిజమే అని అంటారు. అబ్బా కామాక్షికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇరుక్కుని చచ్చానే ఏంటి నేను అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఈలోపు ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పని అన్నారు కదా, ఇక శృతి చేతులు ఆగవు కదా, గబగబా పోలీసులకి ఫోన్ చేస్తుంది. వాళ్ళు రానే వస్తారు. ఏంటి ఇక్కడ నుంచి మాకు కాల్ వచ్చింది, ఏంటి కంప్లైంట్ అని చెప్పని అనేసరికి అది ఏంటంటే అంటూ శృతి ముందుకు వెళ్తుంది. సార్ గబుక్కున రాంగ్ డైల్ అయ్యి ఉంటుంది, ఏమీ లేదు మీరు వెళ్ళండి అని సత్యం పంపించేస్తాడు. అదేంటి అంకుల్ ఎందుకు పంపించేస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా అంటే దొంగలంతా మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా, దాని బదులు నేను ఉరిపోసుకుని చావడం మేలు అంటాడు సత్యం. వదిలేండి అంకుల్ మీరెందుకు అంతంత మాటలు మాట్లాడతారు, వదిలేయండి, ఎవరి పాపన వాళ్లే పోతారు, ఎవరి తప్పుకు వాళ్లే అనుభవిస్తారు అంటూ ఉంటే ఇక ప్రభావతి రోహిణి చెంప చెల్లును పగలగొడుతుంది. ఒక్కసారిగా రోహిణి అత్తయ్య అని అనేసరికి చి పాపిష్టిదానా, ఇన్ని రకాల పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా, అందరి ముందు నేను తలదించుకునేలా చేశావు, నీ వెనక కోట్లున్నాయో లేదో పక్కన పెడితే నువ్వు ఇంత దొంగ బుద్ధితో ఎందుకున్నావు అని చెప్పని అంటూ రోహిణిని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక ఇప్పుడు రోహిణి మీద ఫోకస్ చేస్తానని చెప్పి అందరి ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు బాలు. ఖచ్చితంగా రోహిణి ఎవరో ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో, తనకు మలేషియాలో ఎవరైనా ఉన్నారో లేదో, అసలు తన పుట్టుపూర్వత్రాలు ఏంటో, తన కుటుంబం ఏంటో అన్ని బయటకు తీసుకొస్తానని బాలు ఛాలెంజ్ చేసేసరికి రోహిణికి టెన్షన్ పట్టుకుంటుంది. అనవసరంగా నేను ఉన్నదాన్ని ఉండక లేనిపోయినవన్నీ తెచ్చిపెట్టుకున్నాను, విద్య అంటూనే ఉంది, నేనే వినిపించుకోలేదు అని చెప్పి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్